నమస్తే అండి. నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ అక్కడ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు దయచేసి చూడండి. చూడట్లేదు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు. ఇది సబ్స్క్రైబ్ చేసి చూడండి. బెల్ బటన్ ఆల్ నొక్కితేనే నా వీడియోలు మీకు నోటిఫికేషన్ అవుతాయి. అలాగే వీడియో పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతాయి నా వీడియోలు. ఈరోజు వీడియో ఎండాకాలమైన మే నెల వచ్చిన గులాబీ పూలు పూస్తున్నాయి, నాకు మీకు చూపిస్తున్నాను. అలాగే గులాబీ పూలు పూయటానికి ఏం చేయాలనేది చాలా వీడియోలు పెట్టాను ఇదివరకు. ఎండాకాలంలో గులాబీ మొక్కలు కేర్ తీసుకోవటం ఏంటి అన్నది చూపించా. ఆ వీడియో లింక్ చూడండి. ఈరోజు వీడియో గులాబీ మొక్కల గురించి. ఇవన్నీ చూస్తున్నారు కదా, నా గులాబీ పూలు ఎలా పూస్తున్నాయో. ఇదొకటి, అదిగోండి అక్కడ ఒకటి కూడా ఉంది. మొగ్గలు ఇంకా ఉన్నాయండి. ఇది దేశవాళీ గులాబీ అయితే చాలా మంచి సువాసన, చాలా బాగుంటుంది. అలాగే కొమ్మలతో కూడా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఇక ఈరోజు వీడియో ఈ గులాబీ మొక్క గురించి అండి. మీకు కూడా ఎండాకాలం ఇలా గులాబీ పూలు పూయాలంటే ఇదిగోండి ఈ నీరుని ఇదేంటి అంటే, మనం ఉల్లిపాయ తొక్కలు కానీ ఉల్లిపాయ మొక్కలు కానీ మిగిలిపోతే అవి ఒక డబ్బాలో వేసి ఒక 2 రోజులు నిల్వ చేయాలండి. అలాగే నిమ్మకాయ డిప్పలు కూడా, నిమ్మరసం పిండేసినవి కూడా ఇందులో వేస్తే 2 రోజులకి బ్యాక్టీరియా తయారయ్యి ఇలా అవుతుందన్నమాట. దీనికి 1 గ్లాసు వాటర్లో వేసాను, ఇంకో గ్లాసు వాటర్ కలిపాను, ఇంకో 2 గ్లాసులు కలుపుకున్నా పర్వాలేదండి. అయితే ఇలా నిల్వ చేసి పోయటం వల్ల మొక్కకి పోషకాలు బాగా అందుతాయి. అందులో బాగా పోషకాలు అందటం వల్ల ఈ మొక్కకి చాలా ఉపయోగకరం అన్నమాట. ఇది చూడండి, ఇది ఈ మొక్కకి, గులాబీ మొక్కకి 1 గ్లాసులు పోసేయాలి. గ్లాసులు పోసేసి మనం 20 రోజులకు ఒకసారి అలా పోయటం వల్ల, ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అంటారు దీన్ని, పోయటం వల్ల పూలు బాగా పోస్తాయి ఎండాకాలం అయినా సరే. ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ లైక్ చేయండి.